ఓం విదురాయ నమః. సమస్త సమ్మంగళాన్ని సంతు సర్వే జనాః సుఖినో భవంతు. మన ఈపీఎస్ 95లో మరొక వీడియోని నేను తయారు చేస్తున్నాను. మొన్న నేను చేసిన వీడియోకి అత్యంత ఆదరణ లభించింది. అయితే అది చాలా మందికి కావలసిన వాళ్ళకి అది వెళ్ళి ఉంటుందని చెప్పేసి నేను అభిప్రాయపడుతున్నాను. దాదాపు 5,000 మంది ఆ వీడియోని చూసినట్లుగా నాకు నా వీడియో అనలిటిక్స్లో కనపడింది. అయితే అందులో చాలామంది కొన్ని ప్రశ్నలు వేశారు. ఆ ప్రశ్నలకు కూడా ఈరోజు నేను సమాధానం చెప్తూ తదుపరి నా అనాలిసిస్ కార్యక్రమం ఏంటో కూడాను దీంట్లో కొనసాగిస్తాను. అయితే ఈసారి నాకుండే వీడియో విడివి కొంచెం ఎక్కువగా ఉంటుంది. దానికి నా యొక్క సభ్యులు ఎవరు ఖేదపడకుండా చింతపడకుండా ఆ వీడియోని పూర్తిగా ఆస్వాదిస్తారని, ఆ వీడియోని పూర్తిగా ఆదరిస్తారని నేను అనుకుంటూ ఉన్నాను. అయితే ప్రీ రిటైరీస్ 19/2014 వారికి కూడా మీరు చెప్పిన విషయాలన్నీ వర్తిస్తాయా అని అడిగారు. అయితే వారికి మరోసారి చెప్తున్నాను. మన సుప్రీంకోర్టు వారి జడ్జిమెంట్ ప్రకారం, అంటే 4/11/2022 వచ్చిన జడ్జిమెంట్ ప్రకారం అయితే ఎవరైతే ప్రీ రిటైరీస్ ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ ఈ 11(3) కింద ఆప్షన్ ఇచ్చి వాళ్ళకి ఏదో కంటిన్యూ కావటమా రిజెక్షన్ కావటమా జరిగితే వాళ్ళు కూడా హయ్యర్ పెన్షన్కి ఎలిజిబుల్గా అవుతారు అని చెప్పి సుప్రీంకోర్టు వారు జడ్జిమెంట్ ఇచ్చింది. అలాంటి వారు ఎవరైనా ఉంటే వారికి కూడాను ఈ యొక్క ఇది వర్తిస్తుంది అనమాట. ఈ ప్రోరేటార్న విషయంలో ఉన్న ఇది వర్తిస్తుంది. అయితే మన విశ్లేషణ కార్యక్రమంలో ఇవాళ ఏంటి అని చెప్పారంటే, దాదాపు ఇప్పటికి ఒక 5 హైకోర్టులు ఈ ఎగ్జాంపుల్ ఎస్టాబ్లిష్మెంట్స్కి కూడాను కవరేజ్ ఇవ్వాల్సింది. ఈ ట్రస్ట్ రూలు పట్టి మీరు అభ్యంతరాలు వ్యక్తం చేయకూడదు, కాబట్టి మీరు పునరాలోచించి వీటిని తక్షణమే మీరు నిర్ధారించవలసింది అని చెప్పేసి హైకోర్టులు చెప్పడం జరిగింది. తర్వాత పోతే బొంబాయి హైకోర్టులోనేమో ఈ ఏ ఎస్టాబ్లిష్మెంట్లోనైనా ఏదన్నా రికార్డు కొంచెం తక్కువ ఉన్నట్టయితే దాన్ని ఎంప్లాయీ యొక్క తప్పుగా భావించి మీరు అతనికి పెన్షన్ డినై చేయకూడదు. ఆ రికార్డులు ఏవైతే ఉన్నాయో ఎంప్లాయర్ యొక్క సొంత బాధ్యత మీద తెచ్చి డిక్లరేషన్ చేయించి దాన్ని సదరు సభ్యునికి ఎటువంటి అభ్యంతరకర విషయం లేకుండా వారికి పెన్షన్ శాంక్షన్ చేయాలని బొంబాయి హైకోర్టు నిర్ణయం చేసింది. తర్వాత ప్రోరేటా విషయంలో 2 కోర్టు డిసైడ్ చేశాయి. ఒకటి హిమాచల్ ప్రదేశ్ కోర్టు, ఒకటి రెండోదేమో మన రీసెంట్గా పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు. అయితే ఇది ఇలా ఉండగా నా యొక్క విశ్లేషణ ఏంటి అంటే, ఈ ఈపీఎఫ్ఓ వారు ఇంకా అన్ని కోర్టులు అయ్యేదాకా దీన్ని ఈ వ్యవహారము ముందుకి తీసుకుపోతారా, లేదంటే ఎక్కడో ఒకటి దీనికి బ్రేక్ ఇచ్చి 100% దీనికి ఏమైనా సర్క్యులర్స్ మళ్ళా రిలీజ్ చేసి ఈ వీటి ప్రకారం మేము వెళుతున్నామని చేస్తారా అనేది ఒక సమస్య. అయితే ఇప్పుడు మొన్న పంజాబ్ అండ్ హర్యానా కోర్టు జడ్జిమెంట్ ఇన్ రెమ్ అన్నా కానీ జడ్జిమెంట్ ఇన్ రెమ్ కూడాను ఒక 90 రోజుల లోపల ఆ అగ్రీడ్ పార్టీ వెళ్ళి సుప్రీంకోర్టులో దాఖలు చేయొచ్చు. ఇంకా 90 రోజుల గడువు ఉంది. ఎందుకంటే 27/5/2026 నాడు డిక్లరేషన్ అయింది కాబట్టి 27/5, 27/6, 27/7/27/8 అంటే ఆగస్టు 28 లోపల వాళ్ళు 90 రోజుల గడువు అన్నారు కాబట్టి 90 రోజుల లోపల వీళ్ళు హైకోర్టుని అప్రోచ్ చేసి ఈ జడ్జిమెంట్ ఇన్ రెమ్ అనేది ఇవ్వటం అనేది కరెక్ట్ కాదండి అని అంటామో, లేకపోతే దానిలో ఉన్న లొసుగులు ఏమిటి చెప్పటమో జరుగుతుంది. అయితే నా ఉద్దేశం ఏంటంటే లొసుగులు ఏమి చెప్పడానికి వీలు లేదు. ఎందుకు వీలు లేదయ్యా అని చెప్పి అట్లాగే హైకోర్టుకి జడ్జిమెంట్ ఇన్ రెమ్ ఇచ్చే పవర్ లేదంటానికి కూడా వీలు లేదు. ఇక్కడ హైకోర్టు ఏమి కూడాను తన యొక్క పరిధిని దాటి జడ్జిమెంట్ ఇవ్వలేదు. ఎలాగైతే ఆర్టికల్ 142ని పెట్టి 4/11/22 నాడు సుప్రీంకోర్టు వారి యొక్క పరిధిని, వారి యొక్క పవర్ను ఉపయోగించి జడ్జిమెంట్ ఇచ్చారో, అది ఫైనల్ జడ్జిమెంట్ అయిపోయిందో, అదేవిధంగా హర్యానా హైకోర్టు కూడాను, పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు హర్ప్రీత్ సింగ్ బ్రార్ అనే ఆయన యొక్క తెలివిని ఉపయోగించి అత్యంత ఉపయోగకరమైన జడ్జిమెంట్ని, తర్వాత పోతే మన
ఈ పెన్షన్దారుల లబ్ధికి అందులో ఉన్న విషయాలన్నీ సూచనప్రాయంగా చాలా క్లారిటీగా ఎటువంటి లొసుగు లేకుండా ఆయన క్లియర్ చేశాడు. అదిగాక 18/1/25 సర్క్యులర్ ఏదైతే ఉందో ఆ సర్క్యులర్ మొత్తాన్ని కాదంటున్నాను అని అనకుండా కూడాను టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ప్రోరేటా ఏదో ఆ ప్రోరేటా ప్రకారం ఉన్నది దాన్ని మాత్రం నేను కాదంటున్నాను అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా ఇస్తూ ప్రతి ఒక్క దానికి ఆయన చాలా క్లారిఫికేషన్ ఇచ్చాడు. ఏంటంటే ఎప్పుడైతే సభ్యుడు కేవలము ఆయన యొక్క లిమిట్ మీద కట్టాడో అప్పుడే ఈ ప్రోరాటా వర్తిస్తుంది. కానీ ఎప్పుడైతే హయ్యర్ పెన్షన్ అన్న దాంట్లోకి వెళ్ళిపోయాడంటే అతని యొక్క తీరే మారిపోతుంది, అతని యొక్క స్టైల్ ఆఫ్ క్యాల్కులేషనే మారిపోతుంది. దాని ప్రకారంగా మీరు లాస్ట్ 60 months మాత్రమే తీసుకోవాలని చాలా ఖరాఖండిగా ఆయన చెప్పాడనమాట. ఇప్పుడు దానికి కూడాను కొంత గడువు ఇచ్చాడు, 12 వారాల లోపల చేయాలని. దాన్ని కూడా ఫాలోఅప్ చేద్దాం. 12 వారాల లోపల ఆ సదర్ ఈపీఎఫ్ఓ చేస్తుందా చెయ్యదా ఆ 75 మందికి, అట్లీస్ట్ ఫస్ట్ 75 మందికి క్యాల్కులేషన్ బిగిన్ అయితే మిగతా ఊరంతా కూడాను 100% జడ్జిమెంట్ని రమ్మన్నారు కాబట్టి ప్రతి వారు కూడాను వెళ్ళొచ్చు. ఈ లాస్ట్ నా జడ్జిమెంట్ ఇచ్చిన వాళ్ళకి దాదాపు ఒక 10-15 మంది సభ్యులు నాకు స్పెషల్గా ఈ వాట్సాప్ నెంబర్లు ఇచ్చి ఆ జడ్జిమెంట్ కాపీని తీసుకున్నారు. తర్వాత హర్షవర్ధన్ అని చెప్పి ఒక ఆయన ఉత్తరాదిన హిందీలో చేస్తాడు, ఆయన కూడా జడ్జిమెంట్ పంపాను. ఆయన రేపోయిలుండో కూడాను ఆయన యొక్క ధోరణిలో ఆయన దాని మీద క్లారిఫికేషను ఎలాగైతే మనం తెలుగులో చేస్తున్నామో ఆయన హిందీలో ఇంకో 2-3 రోజుల్లో చేయడానికి అవకాశం ఉంది. అయితే చాలామంది కూడాను మనకి విచిత్రమైన ప్రశ్నలు వేస్తున్నారు. వాళ్ళని తప్పు పట్టను నేను. ఖచ్చితంగా మీరు వేయండి. అవి కనుక సమంజసమైన ప్రశ్నలుగా ఉండి ఆన్సర్ చేయవలసిందిగా ఉంటే నేను ఛానల్లోనే ఆన్సర్ చేసేస్తాను. లేదా అది ప్రత్యేకంగా ఒక వీడియో ద్వారా నేను చేయాలని చెప్పనంటే ఎప్పుడైతే ఇలా అవకాశం కుదురుతుందో వీడియో దానికి 100% నేను వీడియో చేసి దాన్ని గ్యారంటీగా మీ అందరి సముఖానికి తీసుకురాగలను అనమాట. అయితే నా యొక్క విజ్ఞప్తి ఏంటయ్యా అని చెప్పనంటే మీరు నా ప్రతి వీడియోకి కామెంట్స్ పెట్టండి. కామెంట్స్ అంటే ఇన్ ది సెన్స్ ఎలా ఉందో ఏమిటో మీ యొక్క అభిప్రాయాన్ని ఏ విధంగా ఇస్తున్నారో అంటే చూసిన వారు ప్రతి ఒక్కరికి దీన్ని లైక్ చేసినట్టయితే నాకు అర్థమేమవుతుందంటే నేను బాగా చేస్తున్నాను అని చెప్పి. 5,000 మంది చూస్తే 40-50 లైకులు వచ్చాయి అంటే అది సరిగా ఉన్నట్ట సరిగా లేనట్ట అనేది అఫ్కోర్స్ ఆ సరిగా ఉందా లేదా అన్నది కూడా నాకు అనవసరమైన విషయమే అనుకుంటాను. కానీ నాకేంటంటే ఒక తృప్తి కలుగుతుంది, ఓహో ఇంతమంది దీన్ని లైక్ చేస్తున్నారు కావాలను అని చెప్పి. కాబట్టి ఎవరైతే సభ్యులు కాని వారు ఉన్నారో సభ్యులు కాని వారు కూడాను దయచేసి మీ సభ్యత్వాన్ని నాకు రిజిస్టర్ చేయండి. చేస్తే నేను వేసిన వీడియో మీకు వెంటనే అందే అవకాశం కూడా వస్తుందన్నమాట. తర్వాత ఇప్పుడు చాలామంది కూడా నాకు ప్రశ్నలు వేసిన వాటిలో ఈ రిటైరీసే ఎక్కువ కొంచెం కాన్సన్ట్రేట్ చేశారు. వారి కోసమే నేను ఆల్రెడీ చెప్పున్నాను ఇప్పుడు మీకు ఇంత ముందే. అయితే కొంతమంది నన్ను కొన్ని ఎస్టాబ్లిష్మెంట్ పేర్లు ఇచ్చి ఏమండి ఇవి ఎగ్జామ్టెడా అన్ఎగ్జామ్టెడా అని అడుగుతున్నారు. అయ్యా దయచేసి అటువంటివి నేను చెప్పలేను. ఎందుకంటే మీరు సదర్ ఎస్టాబ్లిష్మెంట్గా ఫోన్ చేసో పర్సనల్గా వెళ్ళో ఏమంటే మీది ఎగ్జామ్టెడా అన్ఎగ్జామ్టెడా అని కనుక్కోండి. మీరే కనుక అదే సంస్థలో పనిచేసి నాది ఎగ్జామ్టెడా అన్ఎగ్జామ్టెడా అని చెప్పి మీకు డౌట్ వస్తే చాలా సింపుల్ విషయం. పిఎఫ్ని మీరు ఎమ్మటే మీ కంపెనీ నుంచే తీసుకున్నారా లేకపోతే మిమ్మల్ని డైరెక్ట్ వెళ్ళి పిఎఫ్ని ఆ డిపార్ట్మెంట్లో తీసుకోమన్నారా? ఈ 2 టెస్టమెంట్లు పూర్తయితే అది ఎగ్జామ్టెడా అన్ఎగ్జామ్టెడా మీకే తెలిసిపోతుంది. దీనికి పెద్ద విచారించాల్సిన విషయం లేదు. అయితే ఎగ్జామ్టెడ్ అన్ఎగ్జామ్టెడ్ ఇప్పుడు పూర్తిగా అనేక రకాలుగా అనేక కోర్టుల్లో ఇంక్లూడింగ్ సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చేసింది. దేర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఎగ్జామ్టెడ్ అన్ఎగ్జామ్టెడ్ అని. అయితే మనలో మాటగా మాట్లాడుకుంటూ ఉంటే ఇప్పటికి కూడా పిఎఫ్ డిపార్ట్మెంట్ వారు ఎగ్జామ్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్ మనది అన్న విషయానికి వాళ్ళు రాలేకపోతున్నారు, జీర్ణించుకోలేకపోతున్నారు. ఎప్పటి నుంచో కూడా వాళ్ళకి దీని మీద ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది. ఎందుకంటే పిఎఫ్ మాకు కట్టడం లేదు కనుక, పిఎఫ్ మీరే నిర్ధారించుకున్నారు కనుక, మీరే అన్నీ చేసుకున్నారు కనుక, మీరే ఇంట్రెస్ట్ ఇచ్చుకున్నారు కనుక అది మీకు ప్రత్యేకమైన మీకు సంబంధించిన ట్రస్టు. అది పిఎఫ్ డిపార్ట్మెంట్ వారికి ఎటువంటి ఇంటర్వెన్షన్ లేదు. పిఎఫ్ వారు మీ మీద ఎటువంటివి రుద్దట్లేదు అని చెప్పేసి ఒక మాట అంటున్నారు.
అయితే వాళ్ళు ఒక తెలివిగా మాట్లాడారని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే 17(1) కింద ఎగ్జామ్షన్ ఇచ్చావు నువ్వు అది. కానీ ఆ పిఎఫ్ ట్రస్టులో కలెక్ట్ చేసిన ఫండ్ ఏదైతే ఉందో ఏ కంపెనీలో పెట్టాలి, ఏ పబ్లిక్ సెక్టార్లో ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలి, ఎంతంత ఇన్వెస్ట్ చేయాలి అన్నది సర్కార్ ప్రకారం మీరే డిక్లేర్ చేస్తున్నారు. అంటే పిఎఫ్ వారు డిక్లేర్ చేస్తున్నారు. అంటే ఏమన్నట్టు వారి కంట్రోల్ ఈ ఫండ్ మీద ఉన్నట్ట కాదట, అదొకటి నెంబర్ 1. తర్వాత టైం టు టైము ఇన్స్పెక్షన్ చేయడానికి వస్తున్నారు ఇక్కడికి. అయితే కొంతమంది పిఎఫ్ అధికారులు ఏమంటున్నారంటే కాదండి మీరు పెన్షన్ ఫండ్ సరిగ్గా కట్టారా లేదా అది చూడటానికి వస్తున్నాం కానీ మీ పిఎఫ్ గురించి కాదు అని మాట్లాడుతున్నారు. కానీ ఆ పిఎఫ్ ఫండ్ను కూడా వాడు స్క్రూటినైజ్ చేసి ఆ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన విధానాన్ని కూడా స్క్రూటినైజ్ చేసి ఏదన్నా పొరపాటు ఉంటే ఫలానా దగ్గర మీరు ఫలానా ఇన్వెస్ట్మెంట్ 5% పెట్టమంటే 3% పెట్టారు అని షోకాజ్ నోటీసులు ఇచ్చి దాన్ని సరిచేసి పెట్టిన రోజులు ఉన్నాయి. అట్లాగే ఈపీఎస్ 95 గురించి కూడాను వాళ్ళు సరిగ్గా రిటర్న్ ఫైల్ చేశారా లేదా అన్నది కూడాను వెరిఫై చేశారు, బాగానే ఉంది. అయితే ఈపీఎస్ 95 రూల్స్ ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగానే టెక్స్ట్ రూల్స్ రాయాలన్న పాయింట్ వారికి తెలీదా? తెలుసు, 100% తెలుసు. ఈపీఎస్ 95కి లోబడి మీరు చేయాలని చెప్పంటే సపోజ్ ఎంప్లాయర్ వెళ్ళి నేను 10% కడతా ఈపీఎస్ అని చెప్పానంటే అతను యాక్సెప్ట్ చేస్తాడా? చెయ్యడు, 100% చెయ్యడు. అసలు హయ్యర్ పెన్షన్ కట్టుకుంటామని యాక్సెప్ట్ చేస్తే రిజెక్ట్ చేసిన అప్లికేషన్స్ 100 ఉన్నాయి. ఇవి ఇవ్వవు అని నాకు తెలిసి 100 ఉన్నాయి. అయితే వీళ్ళు ఒక మాటగా ఈ ట్రస్ట్ని మాది కాదు అని చెప్పడానికి బలీయమైన కారణాలు తీసుకొస్తున్నారు, కానీ అన్నిట్లో ఫెయిల్ అయిపోతున్నారు. ఎక్కడన్నా సక్సెస్ఫుల్ అవుతుందా అని ఆలోచించారు కానీ ఫెయిల్ అయిపోతున్నారు. ఆ మధ్యన విశాఖపట్నంలో ఒక రీజనల్ ప్రొవైడెంట్ కమిషనర్ ఇది లేవనెత్తంగానే ఎమ్మడే వచ్చింది, కానీ ఇది వీళ్ళకి ట్రస్ట్ రూల్స్లో కట్టుకునేది లేదు అని అతను తెలివిగా చేశాను అనుకున్నాడు. కానీ ఇప్పుడు దానికి మొత్తం డిపార్ట్మెంట్ బలైపోయింది. డిపార్ట్మెంట్ మొత్తం కంప్లీట్గా ఇప్పుడు హైకోర్టులు 4 హైకోర్టులు చెప్పాయి అని చెప్పానంటే హైకోర్టు ఈజ్ నాట్ ఏ జోక్ కదండి. అత్యున్నత న్యాయస్థానం ఫర్ ద స్టేట్, అత్యున్నత న్యాయస్థానం ఫర్ ఇండియా సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఆల్రెడీ ఎప్పుడో 4/11/22 నాడు దానికి దీనికి తేడాలే వివక్ష లేకుండా డీల్ చేయండి అని ఒకటే మాటలో చెప్పేశారు వాళ్ళు. అయితే సుప్రీంకోర్టు 4/11/22 నాడు ఇచ్చిన జడ్జిమెంట్ని డిఫరెంట్ రకాలుగా వక్రీకరించి వ్యవహారం చేశారు వాళ్ళు. ఇప్పుడు చూడండి 1.16% ఎంప్లాయీ కట్టాలని 11(4)లో అని చెప్పనంటే దానికి కూడా మీ ఇష్టం చూసుకోండి. యూ కెన్ కలెక్ట్ ది కంట్రిబ్యూషన్ ఇంక్లూడింగ్ ఫ్రమ్ ఎంప్లాయర్ అని చెప్పనంటే ఇమ్మీడియట్గా సర్క్యులర్ 6 నెలల లోపల ఇచ్చేసి ఎంప్లాయరే కట్టాలని ఆ ఎంప్లాయర్ దాంట్లో వచ్చి ఆ డబ్బులు తీసుకుని వేయటం కూడా జరిగింది. అంటే వాళ్ళకి ఫేవరబుల్గా ఉన్న విషయాలు మొత్తం అన్నీ కూడా దాంట్లో వచ్చి ఇంప్లిమెంటేషన్ చేసుకున్నారు. ఇది ఒక్కటే అన్ఫేవరబుల్గా ఉందని వాళ్ళు డెసిషన్ తీసుకొని కాదు ఇది ఏదో ఉందండి అని చెప్పి అంటే జ్యుడిషియరీకే ఒక ఛాలెంజ్ క్వశ్చన్ వేద్దామని చెప్పి అనుకున్నారు. కానీ బట్ ఇట్ ఇస్ అటర్లీ ఫెయిల్డ్. జ్యుడిషియరీకి నీవు అగ్ని పరీక్ష పెడితే జ్యుడిషియరీ ముందు నేనుగా నీవు కానీ నిలబడవు. జ్యుడిషియరీలో ఉన్న ఇండిపెండెంట్ జడ్జెస్ ఉంటారు, చాలామంది ఇండిపెండెంట్ జడ్జెస్ ఉన్నారు. వాళ్ళు దే ఆర్ మచ్ లర్న్డ్ అండ్ దే ఆర్ మచ్ ఇన్ఫార్మ్డ్ పీపుల్. వాళ్ళకి తెలియదా ఇందులో ఈ యొక్క జడ్జిమెంట్స్లో దాచిపెట్టే విషయాలు ఉన్నాయా? దాచిపెట్టే విషయాలు ఏమీ లేవు, అన్నీ బట్టబయలుగా ఉన్నాయి, అన్నీ క్లియర్గా ఉన్నాయి. 4/11/22 జడ్జిమెంట్ ఇంకా క్లియర్గా ఉంది. దానిలోంచి ఏదో ఒకటి లాగి సుప్రీంకోర్టు ఇదని లేదే సుప్రీంకోర్టు అన్న ప్రకారం ఇదవుతుంది అదవుతుంది అని చెప్పేసి వక్రీకరణ చేస్తున్నారే కానీ ఇది జాప్యంగా జరుగుతుంది. కానీ ఇంకా మొన్న కొంతమంది సిబిటి నాయకులు కానీ సిబిటి మెంబర్ కానీ ఇంకా వేరే వాళ్ళు రాసిన వాటిలో ఈ ఈపీఎఫ్ఓ డిపార్ట్మెంటు ఈజ్ లుకింగ్ ఫర్ న్యాచురల్ అట్రిషన్ అని మాట్లాడారు. దాన్ని పక్కాగా తెలుగులో చెప్పగాలంటే ఈ యొక్క సీనియర్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో పిఎఫ్ పెన్షన్కి అప్లికేషన్ పెట్టుకోవాల్సిన వాళ్ళు న్యాచురల్గా అట్రిషన్ అయిపోతారు, చనిపోతారు. ఇక కేసులు మనకు ఉండవు. ఇక ఒకనొక నాటికి అసలు ఎగ్జాంపుల్ ఎస్టాబ్లిష్మెంట్ మనుషులే ఉండరు అన్న ధోరణికి వాళ్ళు వ్యవహరిస్తున్నారన్న మాట మాట్లాడుతున్నారు. కాబట్టి ఇంతవరకు నా విశ్లేషణ పూర్తి చేస్తున్నాను. ఏమైనా ఇంకా ఫర్దర్గా ఏదన్నా కోర్టుల్లోంచి మళ్ళీ సడన్గా ఏమన్నా వ్యవహారాలు వస్తే మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఎందుకంటే అసలు నేను వీడియోలు ఆపేద్దామని అనుకున్నాను, కానీ ఇది రకరకాల పరిణామాలు తిరుగుతూ ఉంటే ఖచ్చితంగా ఈ తెలియని వారికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియోని నేను కంటిన్యూ చేయడం జరుగుతోంది.
అందరికీ నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సమ్మంగళాని సంతు. ఓం విదురాయ నమః.